ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ఈ యొక్క ఉదయకాలపు ప్రార్థనలో దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడుచున్నాడు. దయచేసి సామెతలు 24వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదువు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేత కాని వాడువు అని దేవుని వాక్యం చెప్తుంది. చేతగాని వాడు వద్దు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. శ్రమ దినమున నువ్వు కృంగిపోవద్దు. ఎవరో నిన్ను ఏదో అన్నారని, తక్కువ చేసి చూశారని, విలువ లేదని, హేళన చేశారని నువ్వు బాధపడుతున్నావేమో, అవమానపడుతున్నావేమో, అవమానం తలంచుచున్నావేమో, కృంగిపోస్తున్నావేమో, ఏడుస్తున్నావేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. శ్రమ దినమున నువ్వు కృంగిపోతే చేతకాని వాడు వద్దు అని చెప్తున్నాడు. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నేను ఎవరైనా ఏమైనా మాట అన్నారేమో, దానికి ఏడుస్తున్నావేమో. నా ప్రియమైన కుమార్తె చనిపోవాలనుకుంటున్నావేమో, నువ్వు చనిపోవడానికి వెళ్ళలేదు. మాట పడ్డా కదా నవ్వుతున్నావే, నిన్ను చూసి నవ్వుతున్నారేమో. కనుక నీ ఘనత వారు చూడాలి. నువ్వు చనిపోవాలని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ఇప్పుడు అవమానపడ్డా కదా, నీ తలని ఎత్తినప్పుడు వాళ్ళు నీ యొక్క గొప్పతనం వారు చూడాలి. అందుకు నువ్వు బ్రతకాలి. నువ్వు అనేక మంది దేవుడు నిన్ను వెలుగుగా పుట్టించాడు తప్ప చీకటిగా నేను పుట్టించలేదు ఆయన. కనుక నువ్వు బ్రతకాలి. నీవు ఆయనని వెంబడిస్తున్నావు గనక నువ్వు ఎప్పుడు దేవుని యొక్క మహిమ చేత నింపబడతావు. నీకు రెట్టింపు ఘనత ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎక్కడైతే అవమానపడ్డావో అక్కడ నీకు ఘనత, ఖ్యాతి, మంచి పేరు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. అందరం దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకోవచ్చండి. స్తుతులు స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృప కలిగిన దేవ, దయగలిగిన స్వామి, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. ఆకాశమందు ఆసీనుడా, నిత్య నివాసి, సర్వాధికారి, ఈ లైవ్లో ఎంతమంది చూస్తున్నారు ప్రభువా, కృంగిపోయి ఉన్నారేమో, శ్రమల్లో నలిగిపోయి ఉన్నారేమో, అవమానాల మధ్యన తండ్రి ఆయా ఎంతో వేదనకరమైన పరిస్థితిలో ఉన్నారేమో, అటువంటి బంధకాల నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. వారి కన్నిటిని నాట్యంగా చేయండి ప్రభా, వారి దుఃఖానికి ఆనందము దయచేయండి ప్రభా. యేసు నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ప్రతి సమస్య నుంచి విడుదల చేయండి, ప్రతి బంధకాల నుంచి విడుదల చేయండి, ప్రతి రోగము నుంచి విడుదల చేయండి, ప్రతి రుగ్మత నుంచి విడుదల చేయండి. యేసయ్యా నీకు స్తోత్రములు. ఏ బిడ్డ ఏ సమస్యలతో ఈ లైవ్లో ఏకీభవిస్తున్నారో ఆ యొక్క సమస్యల నుంచి విడుదల చేయండి. నీవు మాత్రమే సమస్త కార్యములు చేసే దేవుడు, నీవు మాత్రమే సమస్త అద్భుతములు చేసే దేవుడు. యేసు నామములో ఆయా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారు గర్భము లేకన బాధపడుతున్నారేమో, గర్భాలు తెరవమని ప్రార్థిస్తున్నాం.